శ్రీమాత్రే నమః. మనం లలిత సహస్రనామ పారాయణంతో పాటుగా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తున్నాం. విష్ణు సహస్రనామ పారాయణం అనేది బీజాక్షరాలు కాబట్టి మనం అవి స్పష్టంగా పలికితే వాటి యొక్క శక్తి వెలువడుతుంది. కాబట్టి మనం 1కి 10 సార్లు నేర్చుకుంటున్నాం. నాతో పాటు మీరు కూడా నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. ఈరోజు మనం మన వీడియోలో 14వ శ్లోకం నేర్చుకుందాం. ఏష మీ సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఏష మే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చే నరః సదా. ఈరోజు వీడియోలో మనం 14వ శ్లోకం విష్ణు సహస్రనామంలో 14వ శ్లోకంలో నేర్చుకున్నాం. తర్వాత వీడియోలో 15వ శ్లోకం నేర్చుకుందాం కంఠస్థంగా. తర్వాత వీడియోలో కలుద్దాం.